అమ్మమ్మ వస్తున్నాను. జాగ్రత్త జాగ్రత్త. ఏంటమ్మమ్మా? 10 నిమిషాల్లో ట్రస్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారట. ఈ ఆస్తంతా నీకు అప్పగించేస్తారట. 75% నీకేనమ్మా. 75% ఏంటండి? అదేం లెక్క? మిగిలిన 25% మీ ఆవిడకే బాబు. అదేంటి, నా భార్యకు 25%? ఇదేం అన్యాయం? అంటే కరెక్ట్ కాదు నానమ్మగారు. అలా అడగండి. నేను అడుగుతున్నాగా, నువ్వుండు. న్యాయం నేను మాట్లాడతాను. బాబు అది ఇలా చేయడం చాలా తప్పండి. తప్పే ఉంది బాబు. ఎందుకు లేదండి? గంగ మీ మనవరాలు, మంగ మీరు పెంచిన అమ్మాయి. గంగకు 100% రావాలి గాని మంగకెందుకు ఇవ్వాలి? ఏవండి? కరెక్టే కదా మంగ, మనకెందుకు ఈ ఆస్తి? నేను లేనా? నేను సంపాదించలేనా? వద్దే వద్దు, మొత్తం గంగకే ఇచ్చేయండి. వీడేంటి వచ్చేదే చాలదు అనుకుంటుంటే దానికి ఎసరు పెడుతున్నాడు. అయ్యో లేదులే బాబు, తనకివ్వాలనుకున్నదే తనకిస్తాను. మీరు జాయింట్ అకౌంట్లో వేసుకోండి. వద్దండి. అలా అనకూడదండి. నేను చెప్పాను కదా, వాటిని అలాగే ఉంచేసి వచ్చే ఇంట్రెస్ట్ ని అలా ఇచ్చేద్దాం. ఆలోచించాను మంగ, అలా చేయటం కూడా నాకు నచ్చట్లేదు. అమ్మమ్మ ఫీల్ అవుతారండి. ఓకే, నానమ్మగారు ఫీల్ అవుతారంటున్నావు కాబట్టి తీసుకొని ఆ డబ్బును అనాథ శరణాలయానికి ఇచ్చేద్దాం. వాళ్ళే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. నువ్వు చెప్పింది ఇదే కదా మంగ? మనకొకరు డబ్బు వద్దు. ఓకే, వీడి వల్ల నాకు రూపాయి కూడా వచ్చేటట్లేదుగా. ఏం చేయాలి? బ్రేకింగ్ న్యూస్. నగరంలో దృష్టి మళ్లించి దొంగతనాలు చేసేవాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ రోజు ఉదయం సనత్ నగర్లోని ఆ ముఠా ఓ వ్యాపారి మీద కారం చల్లి దృష్టి మళ్లించి 25 లక్షలు కాజేశారు. జనాలు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. ఇంకా రారేటి మంగా? వస్తారు గౌరీ. వచ్చేస్తున్నాను. ముసుగు ముసుగు ఏసి ఏసి. ఏంటమ్మా, ఎవరు మీరు? సాబ్ సాబ్, మాది డబ్బు పోయినది, ఆకలిగా ఉన్నది. 10 రూపాయలు ఇవ్వండి సార్. రోటీ కొనుక్కొని తింటాం. సాబ్ సాబ్ ప్లీజ్ సాబ్, మాకు చాలా ఆకలిగా ఉంది సాబ్. ప్లీజ్ సార్. సాబ్ సాబ్ ప్లీజ్ సాబ్.
చపాతీ కొనుక్కొని తింటాం సాబ్. బాగా ఆకలేస్తుంది సాబ్. ఏయ్, ఏం చేస్తున్నారు? ఆ! గంగా గంగా ఎవరది? గంగా ఎవరు? వదలరా. ఎవరైనా రక్షించండి. అమ్మా! వదలండి. వదలు. ఎవరు మీరు? కారు! వదలు. అమ్మా! వదలు. అయ్యో గంగా! పట్టుకోండి. ఇది మంగ ఉంగరం అంటే అది మంగేనా? ఇంకెవరమ్మా? వాడికి ఆల్రెడీ మంగ గురించి చెప్పాను కాబట్టి అదే మనసులో పెట్టుకుని తన లైఫ్ నరకం చేసుకుంటాడేమోనని మంగ గురించి మంచిగా చెప్తున్నాను. ఏమైందండి? నాన్నగారు, గంగా, ఆర్ యు ఓకే? బానే ఉన్నాం బాబు. మేడం, వాళ్ళు ఎవరు మేడం? అది మాకు అర్థం కావట్లేదండి. దొంగలైతే డబ్బులు దొంగతనం చేస్తారు గాని డాక్యుమెంట్స్ ఎందుకు చేస్తారు? అవునా? డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోయారా? అవును బాబు, మా ముఖాన కారం చల్లి ఆ ఫైల్ తీసుకెళ్ళిపోయారు. దొరుకుతారులేండి సార్. మీరు ముందు శుభ్రం చేసుకుందరు కానీ రండి. కంగారు పడకమ్మమ్మా. ఆ ఫైలు ఏడికి పోదు, వస్తాది. రండి లోపలికి. రండి సార్, రండి. జాగ్రత్త సార్. ఓకేనా? ఈ ఫైల్ ఎక్కడ పెడదాం? ఒక్క నిమిషం ఉండు. ఇక్కడొద్దు. అయితే ఒక్క నిమిషం. అక్కడొద్దు. మంగ ఏటవుతాదేమోనే. ఒక పని చేద్దాం అయితే. సార్ ఓకేనా? మంచం వెనకాల పెడదామా? పద. ఆశ్చర్యంగా ఉంది. డాక్యుమెంట్స్ దొంగతనం చేసే దొంగలు ఉంటారా? వాటితో వాళ్ళేం చేసుకుంటారా? అది తెలియట్లేదురా. మీకు తెలిస్తే దాని జీవితం నాశనం అవుతుందనే చెప్పట్లేదు. మంగా, నిన్ను మాత్రం వదిలిపెట్టని. ఏ బుర్కాను. అమ్మయ్యా, అమ్మో, ఇప్పుడు పానం కాస్త కుదుటపడినదమ్మా. నాకు అంతే గౌరీ. పద. అక్కడ మనం లేకపోతే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ముందు నువ్వు వెళ్ళమ్మా, నా వెనకాలొత్తాను. సరే, నువ్వు త్వరగా వచ్చేయ్. అయ్యో, ఏమైంది సార్? దృష్టి మళ్లించే ముఠ సారు వాళ్ళ మీద పడి ఫైల్స్ లాక్కుపోయారంటమ్మా. అయ్యో, అవునా? ఇప్పుడెలా? వాటాలు పంచాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా. ఉండాలిగా. మరి పారిపోయారంటున్నారు కదా.
దొరికే ఆధారం దొరికింది మంగా. పోయిన డాక్యుమెంట్స్ దొరికేతాయి. గంగా, ఏంటమ్మా నువ్వనేది? ఏంటి ఆధారం? నీ పేరు చెప్పకూడదని ఆగుతుండానే. నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎట్టానో తెచ్చి పెట్టేసి. గంగా చెప్పు. అది అమ్మమ్మ. మంగా, నీ ఉంగరం ఉండాలిగా. ఏది? ఉందిగా. వామ్మో, ఇది ఆధారం అన్నది నా ఉంగరమా? అది దీని దగ్గర ఉందన్నమాట. అది చూపిస్తే నేను దొరికిపోతాను. డాక్యుమెంట్స్ ఇచ్చినా ఇరుక్కుపోతాను. గంగా, దాని ఉంగరం గురించి మనకెందుకమ్మా? వాళ్ళని పట్టుకోవడానికి ఆధారం ఏంటో చెప్పు. మంగ ఎలాంటిదో దాన్ని దగ్గర నుంచి చూసిన నేను అంత తేలిగ్గా మారిందంటే నేను నమ్మను. మంగ మాట్లాడే ప్రతి మాటను నేను అనుమానిస్తూనే ఉంటాను. చెప్పు గంగా, మక్కిలిరగొట్టి తీసుకొస్తాను. వాళ్ళని అలాగే వదిలేయొద్దు సిద్ధు. పోలీసులకు అప్పచెప్పి వాళ్ళు జీవితాంతం జైల్లోనే ఉండేలా చేద్దాం. ఐ హేట్ దట్ పీపుల్. ఎవండి, వాళ్ళు దొంగలు అయ్యి ఉండరండి. ఎవరో పిచ్చి పట్టిన వాళ్ళు అయ్యుంటారు. అదే అయ్యుంటది. దొంగలైతే డబ్బు బంగారం అట్టుకుపోతారు గాని ఆళ్లకు పనికిరాని పైలెందుకు కట్టుకుపోతారు? యాడో పడేసిపోయుంటారు. మనం ఎల్లి ఓపిక ఎతికితే దొరికెత్తది. అరే నువ్వు ఉండు గౌరీ. గంగమ్మ, నువ్వు చెప్పురా. చెప్పు గంగా. మంగా, ఏంటమ్మా? అయ్యో గంగమ్మ, నువ్వురా సెవెను పట్టుకుందు గాని రారా. రామా. అయ్యో సెవెను పోయమ్మా. అమ్మాయి వదినా, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు వెళ్ళు. పుక్కిలించమ్మా. అయ్యో, నీళ్ళు తాగమంగా. తల్లి. ఏమ్మా, ఎట్ట ఉంది? రామ్మా. మంగా, ఎలా ఉంది?
పర్లేదమ్మమ్మా. వదినా, మంగ ఉంగరం అక్కడే ఉంది. ఓ, అక్కడ పెట్టానా? మర్చిపోయి ఉంటాను. గంగా, దొరికింది. ఓహో, నీ వాంతుల డ్రామా ఎందుకా? అది సరే గాని నీకేమైంది? ఏం తిన్నావు? ఏం తినలేదమ్మమ్మా. ఆకలి అనిపించకపోతే పాలు తాగాను. తినాలమ్మా, లేదంటే కడుపులో ఏమీ లేక తిప్పి ఇలాగే వాంతులవుతాయి. ఇక బాగా తింటానులే ఆంటీ. తిను తిను. గంగా, ఆధారం ఏంటో చెప్పమ్మా. చెప్పు గంగా. ఇంక దొరకదులే అమ్మమ్మా. అదేంటి? గంగ ఆధారం అనేదాని వల్ల ఉపయోగం లేదని తెలిసినట్టుందమ్మమ్మా. అవును మంగా, అదసలు ఆధారమే కాదులే అనుకుని భ్రమపడ్డానంతే. మరి ఇప్పుడు ఎలా గంగా? ఏం చేస్తాం బావగారు, ముందు మంగ టైం బాగలేనట్టుంది. లేదంటే సరిసగం ఆస్తి పంచుకుందామని ట్రస్ట్ సార్కి చెప్పి డాక్యుమెంట్స్ రాయితే అవి మా చేతికి అందకుండానే దొంగలెత్తుకెళ్ళిపోతారా? గంగా, ఏంటి నువ్వనేది? 50% మంగకు రాయించావా? అంటే బాధపడుతుంది కదా అమ్మమ్మ, చూడలేక. ఏంటి సార్ ఇది? నిజమే మేడం. కాకపోతే పోయినది కదా అమ్మమ్మ. మళ్ళీ ఆ లాయర్ గారితో సంతకం పెట్టించి చేయించాలంటే కుదరదు అనుకుంటా కదే సార్? అవును మేడం, ఆయన చాలా స్ట్రిక్ట్, బాగా బిజీ కూడా. వన్ టైంలో ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సైన్ చేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడప్పుడే మీ పని కాదు మేడం. ఫైల్ దొరికితే అవుతుందేమో కదా సార్? దొరికితే ఈ గొడవెందుకు గంగా? ఇద్దరికి 50-50 ఇచ్చేస్తాంగా. సరే సార్, చూద్దాంలేండి. ఇప్పుడు దొరికేట్టు లేదుగా. మా రాతలా ఉంటే అలా జరుగుతుంది. మీరు వెళ్ళండి. వస్తాను మేడం. మంచిది. గంగా, మంచినీళ్ళు తీసుకున్నా గదికిరా. బాబోయ్, చాలా పగిలిపోతుంది. ఓ దమ్ములాగి రావాల్సిందే. సిద్ధు, గంగేంట్రా 25% మంగకి ఇవ్వద్దు అంటుంటే 50% రాయించాను అంటుంది.
అమ్మమ్మ పాలు తీసుకో. నువ్వేం చేస్తున్నావే? దానికి నీ దానిలో ఇంకో 25% రాయించడం ఏంటి? నా దాంట్లో కాదమ్మమ్మ, అసలు గంగ దాంట్లో. ఆ గంగ వాటానేలే. నాకు మాట మాత్రం చెప్పకుండా దానికోసం చెయ్యడం ఏంటమ్మా? ఆ దొంగ ఎవరో కాదమ్మమ్మ, మంగే.